హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ మునక్కాడ రసం. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ మునక్కాడ మనకి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ముఖ్యంగా రోగనిరోధక శక్తికి, అరుగుదలకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది ఆరోగ్యంతో పాటు రుచి కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. అందులోకి ఒక పావు కప్పు కందిపప్పు వేసుకుంటున్నానండి. ఇవి సుమారుగా ఒక 4 స్పూన్ల వరకు కందిపప్పు ఉంటాయి. ఇందులోకి తగినంత నీళ్లు వేసుకొని నీట్గా ఒక 2-3 సార్లు బాగా క్లీన్ చేసేసుకోండి. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఈ టమాటోలు అలాగే ములక్కాడ ముక్కలు వేసుకోండి. టమాటోలను అయితే ఒక 2 టమాటోలు తీసుకున్నానండి. బాగా పండిన టమాటోలు తీసుకోండి. అలాగే ఒక 2 పెద్ద సైజు ఉన్న ములక్కాయలు తీసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చిని ఈ విధంగా తుంపి వేసేసుకోండి. అలాగే ఈ రసంకి సరిపడా కళ్ళుప్పు, ఇక్కడైతే నేను రాళ్ళుప్పు ఉంటుంది కదా, అది 1 స్పూన్ వరకు వేసాను. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. నెక్స్ట్ ఒక గ్లాస్ నిండుగా నీళ్లు తీసుకొని ఈ విధంగా ముక్కలు కంప్లీట్గా మునిగే విధంగా నీళ్లు వేసేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ రానివ్వండి. ఇది ఉడికేలోపు మనము చింతపండు నానబెట్టుకుందాం. చూడండి, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోండి, సరిపోతుంది. తగినంత నీళ్లు వేసుకొని కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. మనకి రసం ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈలోపు మనకి చక్కగా ఉడికిపోయి కూడా ఉంటుందండి. ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఒకసారి కుక్కర్ మూత ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉడికినాయో లేదో. ఇప్పుడు మనకి పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తి తీసుకోండి, లేదంటే ఈ విధంగా స్టీల్ మ్యాషర్స్ ఉంటాయి కదా, వాటితోటి బాగా పప్పు నింపుకునే విధంగా చక్కగా ఈ విధంగా ఎనుపుకోవాలి. బాగా గట్టిగా ఇలాగ మ్యాష్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలాగ బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇలాగ ఒక గిన్నె పెట్టేసుకొని పైన ఈ విధంగా మనకి ఫిల్టర్ ఉంటుంది కదండి, స్ట్రైనర్స్ ఉంటాయి కదా పెద్దవి, జ్యూస్ వడగట్టుకునేవి, అది పెట్టేసుకొని అందులోకి ఈ మ్యాష్ చేసుకున్న ఈ పప్పు మిశ్రమం మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒకసారి ఈ విధంగా గరిటెతోటి కలుపుకోండి. ఫస్ట్ ఆ రసం వరకు అయితే మనకి చక్కగా ఇలాగ ఫిల్టర్ అయిపోతుంది. ఇప్పుడు మనకి మ్యాషర్ ఉంది కదా, మ్యాషర్ తోటి కొంచెం గట్టిగా ఈ విధంగా ప్రెస్ చేయండి. లాస్ట్లో మనకి ఈ విధంగా పిప్పు ఉంటుంది కదండి, కొంచెం లైట్గా కొంచెం నీళ్లు వేసుకోండి అవసరాన్ని బట్టి. నేనైతే ఒక గ్లాస్ వరకు మరలా నీళ్లు వేసాను. ఇలాగ నీళ్లు వేసుకొని ఒకసారి గరిటెతోటి కలుపుకొని మరొక్కసారి గట్టిగా మ్యాషర్ తోటి గట్టిగా ప్రెస్ చేసేయండి. చక్కగా మనకి ఆ రసం వరకు వస్తుంది. పిప్పిని తీసేసి పక్కన పడేసేయండి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే మనం చింతపండుని నానబెట్టుకొని రసం తీసి పెట్టుకున్నాం కదా, రసం మొత్తాన్ని కూడా వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం కారం అండి, జస్ట్ కలర్ కోసమే వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తగ్గించి వేసాను. మీరు స్పైసీనెస్ని బట్టి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఈ పొడి వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను, ఒక 1/2 టీ స్పూను ధనియాలు, ఒక పావు టీ స్పూను ఇలాగ మిరియాలు తీసుకోండి. ఒక 15 వరకు ఉంటాయండి. జీలకర్ర కొంచెం ఎక్కువ ఉండాలి. వెల్లుల్లి రెబ్బలు చూస్తున్నారు కదా, ఒక 8-9 అలా ఉన్నాయి ఇవి. అలాగే కొంచెం కరివేపాకు, వీటిని కచ్చా పచ్చాగా ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ మసాలా వలన. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టేసుకోండి. అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూను ఆవాలు, పావు టీ స్పూను జీలకర్ర వేసుకోండి. ఇవి కొంచెం మనకి చిటపట్లాడిన తర్వాత ఒక 3 ఎండుమిర్చీలను ఈ విధంగా వేసుకోండి. నెక్స్ట్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవరు. ఇప్పుడు ఇంగువ చూడండి, ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగువ వేసాను. తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి కచ్చా పచ్చగా, ఆ పొడి మొత్తాన్ని కూడా వేసేసుకోండి. 1 నిమిషం పాటు సిమ్లో అలాగ వేగనివ్వండి. మంచి ఫ్లేవర్ వస్తుందండి నూనెలో వేగితే, చాలా బాగుంటుంది రసం టేస్ట్. అయితే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ఇలా 1 నిమిషం పాటు బాగా అది వేగిన తర్వాత ఇప్పుడు ముందుగానే ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ మునక్కాడ రసం ఉంది కదా, రసం మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఎక్కువసేపు మరిగించాల్సిన పని లేదండి. కొంచెం ఈ విధంగా మరిగే టైంలోనే కొంచెం కొత్తిమీరని ఇలా కట్ చేసుకున్నది వేసేసుకోండి. జస్ట్ 1 పొంగు వస్తే సరిపోతుందండి. చూడండి, చాలా టేస్టీగా ఉంది, మీరు ట్రై చేయండి. ఇలా 1 పొంగు వచ్చే ముందు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకోండి. మనం ఇందులో చింతపండు వేసాం కదా, కొంచెం పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది. తప్పకుండా ఈ మునక్కాడ రసాన్ని మీరు కూడా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ మీరు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వీడియోస్ నచ్చితే
ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా మీట్ అవుతాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.